వెల్కమ్ బ్యాక్ టు విన్నీ తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? చూసారా కదా ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వెళ్తున్నామో విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వైజాగ్ అనే స్పోర్ట్స్ స్టేడియంకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. అక్కడైతే స్నోఫాల్ స్టేషన్ అయితే ఉంది. ఈ సమ్మర్లో చాలా అట్రాక్ట్గా అయితే ఉంది. చాలామంది అందరూ వస్తున్నారు. సమ్మర్లో హాట్గా ఉంటుంది కదా, సో ఆ టైంలో మనం ఇక్కడికి వచ్చామనుకోండి, 1 అవర్ మనం స్పెండ్ చేస్తే మనం చాలా కూల్ అవుతాం. ఎందుకంటే ఇది మనాలి వెళ్ళే అంత ఫీల్ అయితే మనకు వస్తుంది. సో ఎందుకంటే అక్కడ మైనస్లో ఉంటుంది కాబట్టి -8లో ఉంది. సో అక్కడైతే చాలా మంచు మంచు ప్రదేశంలా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం కింద అంతా మంచే. సో మనకైతే అక్కడ చిన్నపిల్లలకైతే 649 ఉంటుంది, పెద్దవాళ్ళకైతే 799. సో మనకు 1 అవర్ మన టైం బుక్ చేసుకోవాలి. సో ఆ 1 అవర్లో మనకి ఎంతమంది అయితే బుక్ చేసుకున్నారో వాళ్ళందరినీ లోపలికి పంపిస్తారు. 1 అవర్ అయితే మనం స్పెండ్ చేయొచ్చు. కాకపోతే అంత ఎక్కువసేపు అయితే మనం ఉండలేము అనుకుంటున్నాము. ఎందుకంటే మేమైతే కొంతసేపు ఉండగలిగాము. ఎందుకంటే ఆ కోటు అవన్నీ తీసేసిన, మన హ్యాండ్ గ్లౌజెస్ తీసినా చాలు మొత్తం చేయి అంతా ఫ్రీజ్ అయిపోతుంది. అంత మైనస్లో ఉంటుంది. చాలా ఎంజాయ్ అయితే చేసాము. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే గేమ్స్ అయితే ఉన్నాయి. పైనుంచి స్నో స్లైడర్ కూడా ఉంది. అక్కడ చిన్న ట్యూబ్ నుంచి మనం స్లైడ్ చేయొచ్చు. అలా అయితే చాలా ఆడుకోవచ్చు. ఎక్కువసేపు స్పెండ్ చేసిన 1 అవర్లో మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సమ్మర్లో ఇంత బాగుంటుందని మేము అనుకోలేదు. మేము వెళ్ళిన తర్వాత మేమైతే కొంచెం బాగా ఎంజాయ్ చేసాము, పిల్లలతో వెళ్ళాము కనుక. సో చిన్నపిల్లలకైతే బిలో 2 ఇయర్స్ అయితే నాట్ అలౌడ్ అండి. సో పెద్దవాళ్ళతో వెళ్ళినా కొంచెం జాగ్రత్తగా ప్రొటెక్ట్గా వెళ్తే మంచిది. సో మేమైతే జాగ్రత్తగా వెళ్ళాం. అక్కడ స్నోఫాల్స్ అయితే అక్కడ స్లైడ్ ట్యూబ్లో అయితే చేసాము. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే మేమైతే చాలా ఆడుకున్నాము. కింద మంచు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ మంచు తీసి మేము ఆడుకున్నాము చాలాసేపు. లాస్ట్లో మీకు కనిపిస్తుంది నైట్ వ్యూ ఎలా ఉంటుంది అనేది. సో అక్కడైతే బాగా సెట్ చేశారు. మన వైజాగ్ పీపుల్కి చాలా ఆనందకరమైన విషయం అండి ఇది. ఎందుకంటే అక్కడ మనం మనాలి వెళ్ళాలంటే మనకు చాలా ఖర్చు అవుతుంది. సో ఒక్కసారి మనం 1 అవర్ మనం స్పెండ్ చేస్తే సరిపోతుంది అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో అందుకనే మనం ఇక్కడ ఒక్కసారి సమ్మర్లో మీ పిల్లల్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడప్పుడు బయటికి వెళ్తుంటే మన మనసు కూడా ఆహ్లాదంగా అనిపిస్తుంది, మనసు కూడా రిలాక్స్ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కడా స్కిప్ చేయొద్దండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఇది నైట్ ఫీలింగ్ అండి. నైట్ వ్యూ అయితే ఇలా జాగ్రత్తగా తీసుకోండి. ఈ ఫీల్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఫొటోస్కి అయితే ఇక్కడ మంచి ఎలుగుబంట్లు ఉంటాయి. అక్కడ ఆ ఫీల్ అయితే మనకు వస్తుంది ఫొటోస్ తీసుకునేటప్పుడు. మేమైతే ఎక్కువసేపు అయితే